నమస్తే అండి. మనకి రేపే ఆషాఢ అమావాస్య. అది కూడా ఆదివారంతో కలిసి వచ్చింది. ఇది చాలా విశేషమైనది. మనకి అన్ని రకాలుగా రాజయోగాన్ని సిద్ధించేటువంటి మహత్వరమైనది. ఈరోజు ఏం చేయాలంటే, మీ గుమ్మానికి ఇరువైపులా ఏదైనా ఆకు మీద రాళ్ళ ఉప్పు వేసి, కొన్ని నల్ల నువ్వులను పోసి, కొత్త మట్టి ప్రమిదం పెట్టి నువ్వుల నూనెతో 3 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే మీకు అఖండమైన సంపద వస్తుంది. అలాగే పితృదోషం, గ్రహదోషం పోవాలంటే ఈరోజు సూర్యోదయానికి ముందే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి. అది కూడా తల స్నానం చేయాలి. అలాగే కాలసర్ప దోషాలు ఏమైనా ఉండి అవి పోవాలనుకుంటే స్నానం చేసే నీటిలో ఉప్పు, పసుపు వేసి స్నానం చేయాలి. అలాగే రేపు లక్ష్మీదేవికి ఇదొక్కటి ఇస్తే మీకు జన్మ జన్మల దరిద్రం పారిపోతుంది. మిరియంతో గంధాన్ని తీసి ఈరోజు లక్ష్మీదేవికి సమర్పిస్తే మీకున్న డబ్బు సమస్య అనేది దూరమవుతుంది. అలాగే రేపు ఒక గాజు బౌల్లో నీళ్లు తీసుకొని అందులో పచ్చకర్పూరం పొడి వేసి మీ ఇంటి సింహద్వారంకు కుడివైపు రోజంతా ఉంచాలి. అలాగే ఆ నీటిని మరునాడు ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. ఈ పరిహారాలు గనక చేసుకుంటే ఈ ఆషాఢ అమావాస్య మీకు అద్భుతమైన ఫలితాన్నైతే ఇస్తుంది. ఇదండి మీ నానమ్మ మాట.